ఒకటే గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సిన బకాయిలు, అలాగే టీఆర్సీ ఐఆర్ ఇవ్వడం కోసం గవర్నమెంట్ ఈరోజుకి రేపు మాపు అన్నట్టుగా నీళ్ళు నవ్వుతూ ఉంది. అలాంటి క్రమంలో మనందరూ ఉద్యోగులు ఏం చేస్తే ఈ ప్రభుత్వం దగ్గర నుంచి మనం తీసుకోవాల్సిన బకాయిలు చెల్లుబాటు ఎలా జరుగుతుందనే ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశం సందర్భంగా మనం చేసే పనులు ఏంటంటే ఒకటే మన సంఘం ఏదైతే పిలుస్తుందో దాని శిలో కార్యక్రమం ఉద్యోగాలు జయవంతం చేయడానికి, అలా అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగుల్ని కలుపుకొని ఈ సంఘీభావంతో ముందుకు పోయేటట్టుగా లేదా మనకు రావాల్సిన బకాయిలు వచ్చేదాని దాకా మన పోరాటం విధించిగా రాష్ట్ర సంఘం ఏ పిలిపిస్తే ఆ పిలుపుని గౌరవిస్తూ ఆ ప్రకారంగా సంయోగులతో కలిపోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మనకి 4వ తరగతి ఉద్యోగుల ఐక్యత జరుగుతున్న ఈ మీటింగ్కి అందరికీ వచ్చేసినటువంటి ఎంప్లాయీస్ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు గవర్నమెంట్ ఏం చెప్తున్నదంటే వచ్చిన జీతాలనేమో ఎంప్లాయీస్ మాత్రమే ఇవ్వడానికి సరిపోతున్నదని చెప్పేసి చెప్పినటువంటి మా బకాయిలను అన్ని క్లియర్ చేసి 4వ తరగతి ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ప్రమోషన్ ఇప్పించవలసిందిగా కోరుతూ ఈ సభను ముగిస్తున్నాము. అధ్యక్షుల వారికి మరియు ప్రధాన కార్యదర్శి వారికి మరియు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరూ కూడా భవిష్యత్తులో టీఆర్సీ ఐఆర్ మరియు టీఏ సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ అంశాల కోసం తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో అందరూ కూడా ఏపీ ఎన్జిఓ తరఫున, ఏపీ జేఏసీ తరఫున, అలాగే మన 4వ తరగతి ఉద్యోగుల సంఘం తరఫున మరియు గ్రామ పరిషత్ ఉద్యోగుల తరఫున మొత్తం అందరి తరఫున కూడా మొత్తం ఐక్యంగా పోరాడి మనం మొత్తం అంతా టీఏని, టీఆర్సీని, ఐఆర్ మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఉద్యోగుల యొక్క సహకారం, మన ఉద్యోగుల యొక్క సహకారం అందరూ కలిసికట్టుగా పోరాడి ఇది సాధించుకోవాలని నేను ఈ సభ కోరుతున్నాను. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత. అందరికీ నమస్కారం. ఈ రోజున ఉద్యోగస్తులు 4వ తరగతి ఉద్యోగస్తులు మొత్తం టోటల్గా రాష్ట్ర వ్యాప్త ఉద్యోగస్తులందరూ కూడా మనకు రావాల్సిన పెండింగ్ బకాయిల కోసం, సరెండర్ కోసం, అదే కాకుండా మనకి పెండింగ్లో ఉన్న బకాయిలు డిఏలు, ఐఆర్ ఇప్పటి వరకు మనకి టీఆర్సీ కంపెనీ కూడా వేయలేదు. అనేక రకాలుగా ఇంకేంటంటారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎవరైనా పన్నులు చెల్లించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మొత్తం రాష్ట్రంలో ఉద్యోగస్తులు మాత్రమే. ఇంకేత సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మనం ఒక వస్తువు కొన్నాం అనుకోండి, రూపాయి వస్తువు కొంటే 18 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్, 18 రూపాయలు స్టేట్ గవర్నమెంట్కి, మనకు వందేనంతా 34 రూపాయలు వస్తువు చేయాలి. అలాగే గవర్నమెంట్ రూల్ ప్రకారం మనం చెల్లించినప్పటికీ అంతేకాకుండా మన ఉద్యోగస్తులు మనం జీతాల మీద వచ్చింది కూడా మన ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో చెల్లించడం జరుగుతుంది. గవర్నమెంట్ ఇచ్చిన మనకి 12 నెలలు జీతం ఇస్తే ఇంచుమించు మనకు చేరి 9 నెలలు ఉన్న 3 నెలలు కూడా మన ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో మనకు చెల్లించడం జరుగుతుంది. ఈ గణాంకాలన్నీ కూడా మా రాష్ట్ర నాయకత్వం వాళ్ళు వివరించడం జరిగింది. ఇప్పుడు మీటింగ్ మీద ఉద్యోగస్తుల జీతాల వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోతుంది, చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలకు ఈ రకమైన ప్రచారం చేయడం వల్ల ఉద్యోగస్తుల మీద ఒక రకమైన అభిప్రాయం వస్తుంది. ఏంటంటే మా ఉద్యోగస్తుల మీద మేమే కాకుండా మా కుటుంబ సభ్యులు, మా ఒక తల్లి, తండ్రి, 2 పిల్లలు ఉద్యోగస్తులు పోషించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇచ్చేదంటే 5 కంచాలు తగ్గాలి. మాకు వచ్చేది జీతం మీద ఆధారపడాలి. అది కాకుండా మాకు ఏ రకమైన ఫీజు రియంబర్స్మెంట్ కానీ, పిల్లల చదువులకి గవర్నమెంట్ బెనిఫిట్స్ కానీ ఏమి ఉండవు. మిగతా వాళ్ళకి పబ్లిక్కి తెల్లారులు అయితే ఫోటోదారికి పెన్షన్ ఇవ్వడానికి ఇంట్లో ఉద్యోగస్తులు మేము అయినప్పటికీ మేము పెన్షన్ పొందాలంటే 2004లో పెట్టిన పెన్షన్ విధానం వల్ల మాకు పెన్షన్ విధానం లేకుండా చేశారు. అది పునరుద్ధరించాలని కూడా చాలా రోజులు బట్టి ఏమంటే మేము వస్తే చేస్తామని అన్నారు. అది ఇంతవరకు ఏ రకమైన కార్యక్రమం దాచలేదు. అలాగే ఆర్థికంగా చాలామంది జరగకుండా ఇంకేంటంటే ఉద్యోగస్తుడు ఎక్కడికి వెళ్ళాం రకమైన ఈ విధానం చెప్పడం వల్ల మీకేంటి ఉద్యోగస్తులు కదా, పేపర్లు ఈ మధ్యకాలంలోనూ 750 కోట్లు మీకు ఇచ్చేసారు. 7,050
2,500 కోట్లు రిలీజ్ చేస్తారంటే అవి వచ్చేసినేమో మా ఖాతాలో పడిపోయింది ఇలా సెల్ల టకటకటగా నొట్టుకుంటారు. తీరా వచ్చేది 50 కోట్లకి 20 రూపాయలు పడలేదు. ఏం చేయాలంటే పెండింగ్ బకాయిలో కొంతమందికి పడ్డాయి. 4 ఏళ్ళు కూడా కరెంట్ లేవు, 4 డిఎల్ లేవు, ఐఆర్ లేదు, టీఆర్సీ కంపెనీ ఇప్పటికి వచ్చి టీఆర్సీ కంపెనీ లేదు. ఈ రకమైన ఇబ్బందులు ఉండడం మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేము చాలా రకాల శాంతియుతంగా ప్రభుత్వానికి అనుకూలంగా మేము ఒక కార్యక్రమాలు తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వం మా మీదగా దయకలేదు. అలాగే ఇప్పటికైనా సరే మా ఉద్యోగస్తుల సమస్యలు సానుకూలంగా స్పందిస్తారని మేము ఆశిస్తూ ఎప్పుడు మీటింగ్ చేసినా కమిటీ ఉద్యోగుల మీద కమిటీ మీటింగ్ చేసిందంటే ఈరోజు మన సమస్య వెళ్తుంది. డిఎల్ ఇస్తారో, సరెండర్ ఇస్తారో, ఐఆర్ ఇస్తారో, లేదా పిఆర్సీ కంపెనీ వేస్తారని ఆస్త ఎదురు చూస్తున్నాం. ఆ మీటింగ్ అయిన తర్వాత 5 గంటల 6 గంటల మీటింగ్ అవుతుంది. ఏమి మేము అలా కూర్చుని చర్చించుకోవాలని అంటారు. ఈ రకమైన విధానంలో చాలా సఫర్ అవుతున్నాం. ఈ రకం మీద మేము తీసుకున్న విధానం రాబోయే కాలంలో మా జేఏసీ నాయకులు తీసుకుని మా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు మేము ఉద్యోగస్తుల కేంద్రం కోసం సంక్షేమం కోసం మేము అందరూ కూడా ఐక్యతతో పనిచేస్తామని తెలియజేస్తున్నాం.